జై గురుదేవ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్త. లండన్లో నిజంగానే కుదరట్లేదండి ఇట్లా 20 మినిట్స్ వీడియోలు చేయడం. అందుకే ఇంకా పెట్టాలి కదా అని చెప్పేసి సిద్ధమల్హోత్రం యొక్క ఆ లీలల్ని 1 మినిట్ వీడియోలో మీ అందరికీ పెడుతున్నాను. మీరు నిజంగా నన్ను అలాగే ఆదరిస్తున్నారు. ఈరోజు సరికొత్త వీడియో, మనందరికీ పనికొచ్చే వీడియో. అది సిద్ధమంగళ స్తోత్రాన్ని గురించే, ఇంక దేని గురించి ఉండదు కదా. ఒక ప్రాణాన్ని కాపాడిన సిద్ధమంగళ స్తోత్రం. అలాగే పరీక్షల్లో ఇంకా ఎంత రావు అనుకున్న వాళ్ళకు అంటే అద్భుతంగా ఆ మార్కులు ఇవన్నీ కూడా సిద్ధమంగళ స్తోత్రంతోనే జరిగినాయండి. ఇంకా మార్కులు అంటావా ఈరోజు కాకుంటే రేపైనా వస్తాయి, కానీ ప్రాణం తిరిగి రాదు కదా. అలాంటి ప్రాణాన్ని కాపాడిన సిద్ధమంగళ స్తోత్రం ఈరోజు ఆ లీల భీమవరంలో వరలక్ష్మి గారికి జరిగింది. దాన్ని మీతో పంచుకోవాలని అర్జెంటుగా మా పవన్ని రమ్మని ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఎక్కడా కానీ మిస్ అవ్వకుండా వీడియోను మొత్తం చూడండి. జై గురుదత్తమ్మ. 108 ఇళ్లలో 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయమని దత్త ఆదేశంతో పిఠాపురంలో కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వచ్చారు. అప్పుడు నేను చెప్పే మాటలు విని వాళ్ళు మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని ఆ భీమవరంలో వరలక్ష్మమ్మ, ఉమా ఇలా వాళ్ళ బ్యాచ్ను ఒక 5-6 మందిని తయారు చేసుకొని ప్రతి ఇంటిలోనూ వాళ్ళ 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా, ఒక పెళ్లి ఎలా చేస్తారో అంత వైభవంగా ప్రతి ఇంటిలోనూ అలా జరుగుతుంది. ఆ శ్రీపాద సేవలో తీసుకొని చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే ఎందుకు ఆ శ్రీపాద స్వామి ఆ సిద్ధమంగళ స్తోత్రం చదివితే నిజంగా కాపాడా అని చాలా మందికి నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే ఇట్లా కోటీశ్వరుడు అయినాడు సిద్ధమంగళ స్తోత్రం చదివితే, నిజంగా కోటీశ్వరుడు అవుతాడమ్మా అని. అలాగే ఆరోగ్యాన్ని కాపాడాడు అంటే నిజంగా కాపాడతాడని, మేము ఎన్నిసార్లు చదివినా మాకేమీ ఫలితం రాలేదని ఇలా చాలా మందికి చాలా అనుమానాలతో కామెంట్ పెట్టారు. దానికి తప్పేం లేదు. కానీ ప్రత్యక్షంగా జరిగిన లీల ఈరోజు మీతో పంచుకుంటాను. వాళ్ళు ఈరోజు 40వ ఇళ్లలో అంటే 40వ ఇంట్లో ఈరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పొద్దున వాళ్ళ అత్త, కోడలు ఇంకా కొంతమంది కలిపి ఒక ఆటోలో బయలుదేరారండి. చాలా శ్రద్ధగా వినండి, చాలా వెరీ వెరీ మనందరికి ఇంపార్టెంట్. అయితే ఆటోలో బయలుదేరారు. వాళ్ళు ఏం చేశారంటే వెనకన, అంటే మొన్న ఈ మధ్యలో గురుచరిత్ర అత్యంత అద్భుతంగా పారాయణ చేసిందని తనకు దత్తుడే ఆ వెండి పాదుకులతో ఆమెకు తనకు గిఫ్ట్ ఇచ్చాడనమాట స్వామి. అది ఎలా వచ్చిందో తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే ఆ పాదుకుల్ని తీసుకొని వీళ్ళందరూ పాలకొల్లు పారాయణానికి వెళ్తున్నారు. అంటే సిద్ధమంగళతో వేరే వాళ్ళ పెట్టుకుంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ పాదుకుల్ని వెనకన పెట్టుకున్నారంట. అంటే ముందు కాళ్ళు తగులుతాయి అని చెప్పేసి వెనకన సీట్లోనో ఎక్కడో పెట్టారంట. వీళ్ళు మర్చిపోయి దిగేశారు. దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే పాదుకులు లేవు. అరేరే పాదుకులు లేవు, ఆటోలని మర్చిపోయినాము అని చెప్పేసి ఆ వరలక్ష్మమ్మ ఏం చేసిందంటే ఉమా వాళ్ళ అత్తగారు వేరే వాళ్ళ ఇంటికి ఎవరింట్లో అయితే పారాయణ జరుగుతుందో ఆ ఇంట్లో ఆయన్ని తీసుకొని, అమ్మ నేను వస్తాను పదండి, భీమవరం వెళ్ళి ఆటో అబ్బాయిని ఎంక్వైరీ చేద్దాం పదండి అని పాపం అతను కూడా ఈయనతో కలిసి ఇద్దరు 2 వీలర్ బండి ఎక్కారట. ఆ స్పీడ్లో దాంట్లో వెళ్తూ ఉంటే, ఆ కంగారులో వెళ్తూ ఉంటే ఒక కారు ఒకటి వీళ్ళని గుద్దేపోయిందంట. జస్ట్ ఒక్క అంటే ఏదో అంటారు చూడు, ఒక వెంట్రుక వాసంలో ఆ ప్రమాదం తప్పిపోయిందంట. ఆవిడికి ఆ గుండెతడ తగ్గలేదు. చాలా టెన్షన్ పడిపోయింది. ఇంకా ఆవిడకి ఎవరికైనా ప్రాణభయం అంటే భయమే కదా. ఆవిడకి ఒళ్ళంతా వణుకులాగా వచ్చేసింది. అమ్మ స్వామి నువ్వే రక్షించావు అని చెప్పి ఆవిడ చాలా టెన్షన్తో ఆ పాలకోలు అలాగే వెళ్ళారు. పాలకోలు నుంచి మర్చిపోయిన భీమవరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి, నాన్న ఇలా ఆటోలో మర్చిపోయినామంటే, వాళ్ళ అబ్బాయి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నా భార్య నా తల్లి కూడా అంత శ్రద్ధతో సేవ చేస్తున్నారు కదా అని వాళ్ళు ఏం చేసిన ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళారు. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆటో స్టాండ్లో వాళ్ళని అడిగారంట. ఇలా వాళ్ళంతా ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని ఇలా వెళ్ళారు వచ్చారు, వాళ్ళు ఏమన్నా మీకు ఆటో ఎక్కారు, ఈ ఆటో అబ్బాయి నెంబర్ ఏమన్నా మీకు తెలుసా అంటే, వీళ్ళు పాపం ఆటో దిగుతారు కానీ నెంబర్తో మనకి ఏం పని ఉంటుందండి అనంటే,
వాళ్ళు అన్నారు ఇంకా ఎవరో కొంచెం జస్ట్ ఎంక్వైరీ లాగా అనుకొని పలానా అబ్బాయి ఆటోలో వెళ్ళింటారు అంటే అదేంటంటే ఆటోలు మంచి దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే 1 by 1 పంపిస్తారు అంటే వాళ్ళు సీరియస్ ప్రకారం పంపిస్తారనమాట. కాబట్టి అది మనకు అక్కడ పెచ్చింగ్ అయింది. ఓ పలానా టైంలో పలానా వాడు వెళ్ళాడని ఆ అబ్బాయికి అక్కడ కాల్ చేస్తే అవును పలానా చోటు ఉన్నాయి పాదుకులు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ డ్రైవర్ ఆటో అబ్బాయి చెప్పడం, వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ పాదుకుల్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ పాలకులు వెళ్ళి అక్కడ ఆ రోజు సిద్ధమంగళ సూత్రాన్ని పారాయణం చేయడం జరిగింది. ఈ తల్లి వెళ్ళగానే ఇంకా గుడిగాడు తగ్గలేదు, వాడికి అరగంట అయినా సరే తగ్గలేదు. అరే ఇలా అయ్యింది ఏంటి స్వామి, నాకెందుకు ఇలా జరిగింది, నీ సిద్ధమంగళ సూత్రం చదవడం కోసమే కదయ్యా మేము వెళ్తున్నాం, మరి మాకెందుకు అలాంటి ప్రమాదం జరిగింది, నువ్వు నాతో రాలేదా అని ఆవిడ చాలా క్వశ్చన్స్ వేసి అక్కడ చోట అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుందంట. వెళ్ళి కూర్చోగానే దేవుణ్ణి ఇలా ప్రార్థించగానే గుమ్మంలో అసలు గట్టిగా కట్టిన మాలని స్వామివారు అలా మాల కింద జారవిడిచారట. అప్పుడు వెంటనే అంటే నేను నీతో వచ్చాను కదమ్మా నువ్వు గుర్తించలేదా అన్నట్లు ఆ తల్లికి భావన కలిగిందంట. వెంటనే దేవుడి ఫోటో వంక చూసి ఆ సిద్ధమంగళతను ప్రారంభించగానే ఆ పువ్వులన్నీ అలా అలవోకగా జారిపోయి ఓ టప 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 పడుతున్నాయంట. అంటే నీ ప్రాణాన్ని నేను రక్షించాను, నా సిద్ధమంగళాస్తోత్రం చదవడానికి నువ్వు ఇంత దూరం వచ్చావు కదమ్మా, మరి నిన్ను నేను రక్షించకుండా ఎలా ఉంటాను అని ఒక వెంట్రుక వాసులో వచ్చే మరణాన్ని కూడా తప్పించారండి శ్రీపాద వల్లభ స్వామి. అందుకే మీ అందరికీ అన్నిసార్లు చెప్తా, నేను ఎందుకు చెప్తానంటే అమ్మా సిద్ధమంగళం చదవండి, ఇది ఎంతో పరమ పవిత్రమైన స్తోత్రం, దీన్ని చదివితే మన మరణా నుంచే కాదు మృత్యుభయం నుంచి కూడా లాగి వేస్తారు స్వామి అని చెప్తే నిజంగా అత్యంత అద్భుతంగానే అందరూ పారాయణ చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరి నోట్లో విన్నా ఎవరి ఇంట్లో విన్నా సిద్ధమంగళ స్తోత్రమే. కాబట్టి నిజంగా ఆ తల్లి ఎంతో ఆనందంతో భయంతో ఒక రకమైన దుఃఖంతో ఒక రకమైన ఆవిడ తెలియని ఒక అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా ఆవిడ కళ్ళ ముందు కనిపించారంట. ఆ క్షణంలో ఆ ఎంట్రుక బస్సులో ఆ ప్రాణం తప్పిపోయినప్పుడు ఆవిడ కన్న కూడా గుర్తొచ్చాడంట. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ భర్తను పోగొట్టుకొని ఉంది, అలాగే కరోనాలో ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పింది పాపం వాళ్ళ బాబుకి ఇదైంది. అరే నాకేదైనా జరిగితే నా బిడ్డలు ఎట్లా అని ఆ తల్లికి ఒక క్షణం ఆ మరణం అంటే భయం కాదు, ఒక క్షణం ఎవరికి నా బంధం గుర్తుకొచ్చిందంట. ఆవిడ చెప్తూ ఉంటే నిజంగా చాలా నాకు నాకే ఇక్కడ ఉన్న దానికి ఒక రకం అయిపోయింది. నిజంగా స్వామి ఎంత మిరాకిల్ చేశావయ్యా, ఎన్ని లీలలు చేశావయ్యా, ఏ అవధూత రూపంలో ఏ మహా సిద్ధ పురుషుల రూపంలో ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివిన వాళ్ళకి ఎంత కాపాడి కంట ఇంట జంట ఉండి కాపాడినావయ్యా నువ్వు అని నాకు అనిపించిందమ్మా. అందుకే మీ అందరికీ నేను ప్రతిరోజు నేను పని లేక వీడియోలు చేయనమ్మా. నిజం ఇందులో కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా చూసింటారేమో సిద్ధమంగళ సూత్రానికి వాళ్ళు అనుగ్రహానికి పాత్రలు అవుతారేమో అని కనీసం ఆ 1 minute వీడియోలైనా చేస్తాను. ఎందుకోసం అంటే కనీసం ఇప్పుడు అందరి వీడియోలు ఒక్కసారిగా చూడలేరు కాబట్టి ఒక్కొక్కరి కొత్త వాళ్ళకి తగులుతూ ఉంటుంది ఆ వీడియోలు, వాళ్ళు చూస్తారేమో అని మీకోసం ప్రతిరోజు నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా శ్రీపాదుడే నాతో చేయిస్తున్నాడు అంటే మీరు నిజంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక్కసారి చేసేస్తారు వీడియో కదా, సిద్ధమంగళ అన్ని చేసేస్తారు వింటారు అది వేరు, కానీ ప్రతి లీలా స్వామి మీ అందరి కోసమే నాతో చెప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. అలా ఈరోజు స్వామి మరణాన్ని సైతం తప్పించారనమాట. ఆ దత్తాత్రేయ స్వామి అయినటువంటి మొట్టమొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వాళ్ళు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఎంత విశ్వాసంతో సిద్ధమంగళ సూత్రాన్ని చేస్తారంటే వా అసలు వాళ్ళు చదివితే దేవుడు దిగి వస్తాడా అన్నట్టు ఉంటుందండి. అంత అంటే ఒక అలౌకిక స్థితికి వెళ్ళిపోతారు. చదవటం ఏదో అందరూ చదువుతాం అది కాదు, అంత భక్తితో అంత శ్రద్ధతో నేనేదైతే మీతో మాటలు పంచుకుంటానో అవి కూడా వాళ్ళ 10 మందితో విని ఆ మాటలు కూడా వాళ్ళతో పంచుకొని సిద్ధమంగళ మహిమ ఆ యొక్క వరలక్ష్మి తల్లి అందరికీ చెప్తూ ఉందంట. ఇది నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఇది నేనేదో వీడియోలు చెప్తాను కానీ ఆవిడ డైరెక్ట్గా కూడా అందరికీ పంచుతూ ఉంది. చాలా అదృష్టం అమ్మ వరలక్ష్మమ్మ. నిజంగా నేను దేనికోసం అయితే ఆరాటపడుతున్నానో దేనికోసం అయితే సిద్ధమంగళ అందరికీ ప్రజలకు వెళ్ళాలని అనుకుంటున్నానో ఆ బాధ్యతని ఉమా అలాగే వరలక్ష్మమ్మ వాళ్ళ యొక్క భజన సమాజం లాగా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. అలాగే చేబ్రోలు ధనలక్ష్మమ్మ గారు కూడా 108 నేను చేయాలని ఆ తల్లి కూడా అప్పుడే 80 దాటాయంట.
80 కూడా వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ ఊర్లో కూడా ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు 25 మందిని. అందరూ ఇంటింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా పారాయణం చేస్తున్నారు, చేపిస్తున్నారు అందరికీ తెలియచేస్తున్నారు ఆ శ్రీపాద స్వామి మహిమ. నిజంగా చాలా నాకు చాలా అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అలాగే మన గ్రూప్లో గురుచరిత్ర పారాయణం చదివి ఎంతో అత్యంత అద్భుతంగా అనుగ్రహం పొందుతున్నారు. ప్రతిరోజు అంటే కనీసం వారానికి ఒక 4 రోజులు గురుచరిత్ర, దత్తస్తవాన్ని, సిద్ధమంగళ స్తోత్రాన్ని, ఆ యొక్క సాయి సచ్చరిత్రాన్ని ఖాళీ లేకుండా అందరూ 100 మంది దాకా వింటున్నారు, వాళ్ళు చదువుతున్నారు. అంటే నాకు మీరిచ్చే ఒక గిఫ్ట్‌గా, ఒక బహుమతిగా నేను భావిస్తున్నానమ్మా. కాబట్టి దత్తబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏలూరు కాదు, నెల్లూరులో సునీత అనే ఆ తల్లికి వాళ్ళ బాబు ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి నిన్న. మా బాబుకు రిజల్ట్ రావాలి స్వామి అని చెప్పి ఆవిడ సచ్చరిత్ర పారాయణాన్ని చేసిందంట. యాక్చువల్గా అబ్బాయి యావరేజ్ స్టూడెంట్, జస్ట్ ఏదో మార్కులతో పాస్ అవుతాడు అనుకుని. కానీ ఆవిడ అంటే ఆర్తితో ఆ సాయిబాబాని ప్రార్థిస్తే ఆ పిల్లవాడికి చాలా అత్యంత అద్భుతంగా మార్కులు వచ్చాయట. అంటే మనం స్వామిని వేడుకోవడమేనండి. మనలో చెప్తాను ఎప్పుడు నేను, మనలో లోపమే తప్ప భగవంతుని ఆయన యొక్క అనుగ్రహంలో ఎటువంటి లోపం ఉండదమ్మా. కాబట్టి మనమందరం కూడా భక్తితో శ్రద్ధతో ఆ దత్తుణ్ణి పట్టుకోండి. చెప్తాను ఎప్పుడు కూడా మీతో మళ్ళీ మళ్ళీ పదే పదే ఆ మాటలు దొరుకుతాయి. ఆ యొక్క దత్తుని పట్టుకుంటే మనకు ఎటువంటి కష్టాలు ఉండవండి. మన కర్మల్ని ధ్వంసం చేస్తారు స్వామివారు. అంతటి అనుగ్రహం, అంతటి మహిమగల దత్తుని మనం పట్టుకున్నా నిజంగా ఎంత గొప్ప. అందరికీ ఆ అనుగ్రహం కలుగుతుందా అంటే ఆర్తి ఉన్న ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి ఉద్యోగం రాని వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, అలాగే డబ్బులు లేని వాళ్ళైనా, అలాగే ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్నవాళ్ళైనా, ఎటువంటి ఏ కోరికలతో మీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆర్తితో భక్తితో చదివితే తప్పకుండా మన కోరికలు తీరుతాయి. ఇది నిజం, ఇది తథ్యం. మీరు నమ్మండి, నమ్మి తీరండి. జై గురుదేవ దత్తమ్మ, జై గురుదత్త.